మధ్యతరగతి కుటుంబానికి ప్రతి రూపాయి కూడా విలువైంది. అలాంటిది 7 లక్షల బంగారం అంటే మాటలు కాదు. వాటిని సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో బస్టాండ్లో దాదాపుగా 4.5 తులాల బంగారం కాజేశారు దుండగులు. మనవరాలు పుట్టినరోజు వేడుకలకు వెళ్లేందుకు నిలుచున్న మహిళను నిలువున దోచేశారు. ఇప్పుడు ఆ మహిళా ప్రయాణికురాలు కాళ్ల వేళ్ల పడుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు బస్సును జల్లెడ పట్టారు. ఇంతకీ దొంగ దొరికాడా? కన్నీరు మున్నీరవుతున్న బాధితురాలకి బంగారం దొరికిందా? మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన దొంగతనం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గండి శోభన్, మంజుల దంపతులు ఊరేళ్లేందుకు బస్టాండ్లో వేచి ఉన్నారు. తమ మనవరాలి జన్మదిన వేడుకలకు హాజరయ్యేందుకు నర్సంపేటకు వెళ్తున్నారు. అంతలోనే దారుణం జరిగింది. బస్టాండ్లో రద్దీని ఉపయోగించుకున్న దుండగులు అత్యంత చాకచక్యంగా ఆభరణాలను దొంగిలించారు. నుంచి బంగ్లాకి వచ్చి బంగ్లా బస్టాండ్లో బస్సు ఎక్కి మహబూబాబాద్ బస్టాండ్లో బస్సు దిగిన బస్సు దిగినప్పుడు ఉన్నది లోనకి వచ్చిన టీ దీంట్లో హోటల్లోకి వస్తే టీ తాగినాం. బయటికి వెళ్ళినా కథం ఒక బస్సు ఎక్కి మళ్ళీ దిగి ఇంకో బస్సు ఎక్కిపోయి కూర్చున్నాక చూసుకుంటూ లేదు. సుమారు 4.5 తులాల బంగారం, 3 తులాల వెండి ఆభరణాలు దొంగిలించారన్నారు దంపతులు. వాటి విలువ సుమారు 7 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. ఆభరణాలను ప్రత్యేకంగా మనవరాలి పుట్టినరోజు వేడుకల కోసం తయారు చేయించామన్నారు. ఎంతో ఆశగా మనవరాలికి వేసేందుకు తీసుకెళ్తుండగా దొంగతనం జరిగిందని బోరుమన్నారు. బస్సులో ప్రయాణికుల కాళ్లపై పడుతూ బతిమిలాడారు. తులాల బావు నక్లెసు, తులన్నర చైను, 4 తులాలు వెండి పట్టీలు పర్సులో పెట్టుకొని బస్టాండ్లోకి వచ్చినాక జరిగింది. బస్టాండ్లో జరిగిందో అర్థం కాలేదు. పోలీసు కంప్లైంట్ పోలీసు ఇక్కడనైతే పోలీసులతో మా ఉన్నవారు చెప్పిన ఎస్ఐ తోటి చెప్తే ఎస్ఐ చేస్తున్నాం. ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే బస్టాండ్ ప్రాంగణంలోనే ఇలాంటి ఘటన జరగడం భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. దొంగలు ముందస్తుగా బాధితులను గమనించి సరైన సమయాన్ని చూసి చాకచక్యంగా దోపిడీకి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. సంఘటన విషయం గమనించిన వెంటనే దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రదేశాల్లో అపరిచితుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని, విలువైన వస్తువులను భద్రంగా సంరక్షించాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఈ ఘటన స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దొంగలను త్వరగా పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.